ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు రోడ్డెక్కారు. కొంతమంది మార్కెటింగ్ శాఖ సిబ్బంది అవినీతికి పాల్పడుతూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ధర్నాకు దిగారు. టోకెన్లను అమ్ముకుంటున్న సిబ్బందిని నిలదీశారు. రేవంత్ పాలనలో తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు జొన్న రైతులు తరలి వెళ్లారు. నిన్న 3 గంటలకు పేపర్ పెట్టినాము, కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర పెట్టినాము. పెడితే 4 కౌంటర్లు ఉన్నాయి. సతీష్ అంటాడు అక్కడ 2 కౌంటర్లు ఉన్నాయి. లేడీస్కి అయితే కౌంటర్లు ఏం లేవు. ఉందామంటే అక్కడ జాగ లేదు, ఎండలు ఉండడు ఉన్నది, ఒక టెంటు లేదు, ఏమీ లేదు. రైతులను పూరా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ సతీష్ అనే వ్యక్తి బయటకు వచ్చి లంచాలు తీసుకుంటా తెచ్చుకుంటా పేపర్లను ముందర పెడుతున్నాడు. మన సంబంధం లేని మండలి ఇంద్రావెల్లి కానీ తోషం కానీ అక్కడికి తెచ్చి గుడేతూరు మండలి మొత్తం తెచ్చి పెడుతున్నాడు ఫైళ్ళు. రైతులను మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు సతీష్ ఒక్కడే. మా పాస్బుక్లు పెట్టంటే నిన్న సంధి పెడితే ఇవాళ వెళ్ళింది. వెళ్ళేటోళ్ళకి ఏమన్నాడంటే పాసింగ్ లేదు, నేను చేయాలన్నమాట. ఇన్నొద్దులు ఎట్లా నడిచింది, ఇప్పుడు అదే నడది. ఇప్పుడు ఇంద్రావెల్లికి ముత్తునూరుకు తోషం ధనోరా అవన్నీ ఎట్లా నడిచినాయి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కాదని నడది, ఆదిలాబాద్ మండలం. ఆ షెడ్యూల్ ప్రకారం నిన్న రాత్రి నుంచి మేము ఇక్కడ వచ్చి ఆన్లైన్ లైన్ కోసం వెయిట్ చేస్తే మా లైన్లో మా పేపర్లు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మార్కెట్ సిబ్బంది సతీష్ అనే వ్యక్తి ఇంద్రవెల్లి మండల్కు గుడెత్నుండ సెంటర్ ఉండగా మాకు ఇచ్చిన షెడ్యూల్లను పక్కకు వారేసి ఇంత గరీబ్ రైతులు ఉన్న రైతులు లేని రైతులు రోడ్ల మీదకి ఎక్కువ కారణం ఏం లేదు. మాకు అనుకున్న టైంలో షెడ్యూల్ ప్రకారము జొన్నను కొని ఈ ఆన్లైన్ అనేది చేసిస్తే లంచాల కోసం ఆశపడి మాకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. కనీసం నీళ్ళు తాగమన్న రూపాయలు లేవు. మా దగ్గర ₹1,00,000 ఇచ్చి మమ్మల్ని కొట్టిపిస్తారట. నేను రైతులంగా మా కోసం షెడ్యూల్ లేదా ఇంత పెద్ద ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులైతే ఆందోళన చేశారు. అన్యాయానికి పాల్పడుతున్న అధికారులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. మరి 6 కాలం కష్టించి శ్రమించి పండించిన రైతుల దగ్గర నుంచి లంచాలు ఎవరు అడుగుతున్నారు, మరి అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇందులో ఈరోజు ఈ జొన్న పంట కొనుగోలు విషయంలో రైతులు మరోసారి రోడ్డు ఎక్కడం జరిగింది. గత నెల రోజులుగా కూడా ఈ జొన్న పంటను ఆ మార్కెట్కు తరలించి నిద్రాహారాలు మనకి రాత్రనక పగలనక మార్కెట్ యార్డులోనే పస్తుంటున్న రైతులు ఓ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటే, మరోవైపు మార్కెట్కి సంబంధించిన అధికారులు అలాగే సిబ్బంది చేతివాదం ప్రదర్శిస్తున్నారు. ఈరోజు తాజాగా ఆన్లైన్ లో షెడ్యూల్ గ్రామాలకు సంబంధించిన వాటికి మాత్రమే ఆన్లైన్ చేయాల్సిన మార్కెటింగ్ సిబ్బంది ఇతర ప్రాంతాలకు వచ్చిన రైతులకు ఆన్లైన్ చేయడంతో ఒకసారిగా రైతులు ఎదురు తిరగడం జరిగింది. మార్కెటింగ్ శాఖ చెందిన సతీష్ అనే సిబ్బందిని నిలదీయడం జరిగింది. ఓవైపు తాము గత నెల రోజులుగా కూడా జొన్న పంట అమ్ముకునేందుకు మార్కెట్ యార్డ్ లో పడిగాపులు కాస్తుంటే తాజాగా షెడ్యూల్ లేని ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారికి ఆన్లైన్ చేస్తూ వారికి టోకెన్లు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీయడం జరిగింది. ఓ దశలో సతీష్ పై దాడి చేసేందుకు కూడా రైతులు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఉన్న మరికొంతమంది రైతులు శాంతింపజేయడంతో ఒకసారిగా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై వచ్చి ఆందోళన చేపట్టడం జరిగింది. ఇలా చేస్తే తమ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని రైతుల మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ చేతివాదం ప్రదర్శించిన సిబ్బంది సతీష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా తాము ఈ మార్కెట్ యార్డ్ కు జొన్న పంటను తరలించడామని, ఇప్పటివరకు కూడా మార్కెట్ లో పూర్తిగా కుప్పలుగా జొన్న పంట నిల్వలు, జొన్న పంటకు సంబంధించిన నిల్వలు కుప్పలుగా ఉండడం జరిగింది. దాదాపు 65,000 క్వింటాలకు పైగా జొన్న పంట మార్కెట్ యార్డ్ తరలించడం జరిగింది. ఇంకో 50,000కు పైగా మెట్రిక్ టన్నుల జొన్న పంట వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ గత 15 రోజులుగా కూడా లారీలు అందుబాటులో ఉండకపోవడం, గోనె సంచులు కొరత, అలాగే ఇటు హమాలియా కొరత కారణంగా ఏమాత్రం కొన్న జొన్న పంటను కూడా అధికారులు లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్న మొన్న కూడా వర్షం పడే పరిస్థితి ఉంటే ఇప్పటికే వారం రోజుల్లో 2 సార్లు వర్షాలు పడడంతో ఒకసారిగా మార్కెట్ తరలించిన మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్ద కావడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ మార్కెట్ ఆకస్మికంగా తనిఖీ చేసినప్పటికీ కూడా పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా చేతివాతం ప్రదర్శించిన మార్కెటింగ్ శాఖ అధికారి సిబ్బందిపై
చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ను కలిసేందుకు రైతులు తరలివరడం జరిగింది. ఇప్పటికైనా ఏంటి ఇలాంటి చేతివాటం ప్రదర్శించే చర్య వారిపై అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్ తరలించిన మొక్కజొన్నను వెంటనే జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. గత 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో త్వరితగతిన తమ పంటను కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.